ఉన్నతమైనటువంటి జీవితం, ఒక ఆదర్శమైనటువంటి జీవితం, ఒక వేలాది సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వంగా ఉండడమే ఇన్ని సంవత్సరాలు ఆయనను మనం గుర్తు చేసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి ఆధారమైంది. సిద్ధాంతం అనేది లేకుంటే మాటలతో ఏ వ్యవహారాలు ఉండవు. ఏదైనా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం మన ఎదురుగా కనపడితేనే అదొక మోడల్ అవుతుంది. ఒక ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, ఒక మంచివాడన్నా, ఒక దాన ధర్మం చేయాలన్నా, ఒక మంచి ఆధ్యాత్మికవేత్త కావాలన్నా, ఒక మంచి కుటుంబాన్ని నడిపించినటువంటి ఒక ఆదర్శమైనటువంటి తల్లిదండ్రులైనా, కొడుకైనా, ఏదైనా ఒక మోడల్ కనపడాలి. ఒక మోడల్ కనపడకుంటే వాళ్ళని చూసే మిగతా వాళ్ళు కూడా ఆచరిస్తారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సమాజం అతనికి గుర్తుపెట్టుకోవడానికి ఒక పరిణతి కలిగినటువంటి ఒక ప్రవర్తన ఏదైతే ఉందో అదే ఇన్ని సంవత్సరాల నుంచి అది కారణమైంది. ఇంకా ఆదర్శ పురుషుడి కిందనే మనకు ఇన్ని వేలాది సంవత్సరాలైనా, ఇంకెన్ని సంవత్సరాలైనా శ్రీరాముడు అనేది ఒక ఆదర్శం కింద ఉన్నాడు. ఒక్కసారి మనం ఊహిద్దాం, ఒక 5-6 వేల సంవత్సరాల క్రితం సమాజం ఎట్లుండేది, నాగరికత ఎట్లుండేది, కమ్యూనికేషన్స్ ఎట్లుండేది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎట్లుండే, ఇవన్నీ కనుక మనం ఊహిస్తే ఆధునికమైనటువంటి ఈరోజు భారతానికి ఒక 5-6 వేల సంవత్సరాల క్రితం సమాజం ఎలా ఉండే అనే దానికి ఒకసారి మనం ఊహించవచ్చు. అప్పుడు అత్యవంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన జీవించిన విధానం ఏదైతే ఉందో అది ఈ హిందూ నాగరికతకు కానీ, ఈ భారతదేశానికి కానీ ఒక మోడల్ సుదీర్ఘ సంవత్సరాల నుంచి అది కంటిన్యూస్ వచ్చింది. రాముని కంటే ముందు వేదాలు ఉన్నాయి. రాముని కంటే ముందు అనేక మంది మునులు మహర్షులు ఉన్నారు. రాముని కంటే ముందు అనేక మంది పౌరులు కూడా ఉన్నారు, కుటుంబాలు కూడా ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నారు. అయితే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఆచరణాత్మకమైనటువంటి ఆయన జీవితం ఏదైతే ఉందో అది భారతదేశానికి, భారతీయ పరంపరకు, హిందుత్వానికి, హిందూ జీవన విధానానికి ఒక మోడల్ అయింది. అక్కడి నుంచి మనము భారతీయ నాగరికత, ఇండియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో, మన దేశం యొక్క నాగరికత అయితే ఉందో, రాముడు ఒక సెంటర్గా ఉన్నటువంటి ఆదర్శమైన వ్యక్తిత్వం కింద ఇగో మనిషి అంటే ఇలా ఉండాలి, జీవితం అంటే ఇలా ఉండాలి, వ్యవహారం అంటే ఇట్లా ఉండాలని చెప్పి అట్లా ఆయన తీసుకుంటూ వచ్చాడు. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఒక దేవుడు కాగలుగుతాడు అనేది ఆయన జీవితం నిరూపించింది. కాబట్టి ఒక పరిణతి కలిగినటువంటి సామాజిక వ్యవస్థ, ఎందుకంటే అందరం కలిసిమెలిసి బతుకుతూనే సమాజం, దేశం, ప్రపంచం అవుతుంది. కాబట్టి మనిషి యొక్క వ్యవహారంలో డూస్ అండ్ డోంట్స్ ఎట్లుండాలి, ఎట్లుండకూడదు అన్న దానికి ఒక ధర్మబద్ధమైన జీవితంలో ఒక పదం ఏదైతే ఉపయోగించిందో దానికి ఒక మోడల్, అందరికీ ఒక మోడల్ శ్రీరాముని యొక్క జీవితం. అందుకోసమే మునులు మహర్షులు దాని కథల కింద, ఒక సంగీతం కింద, ఒక పాటల కింద, ఒక భజన కింద ఆ జీవితాన్ని ఇగో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా తీసుకొస్తూనే వస్తున్నారు. ఈరోజు ఒక 500 సంవత్సరాల క్రితం చివరిసారి రాముని యొక్క గుడిని బాబరు కూలగొట్టాడు. మీర్ బాఖీ అని చెప్పి బాబర్ యొక్క సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఒక 500 ఇయర్స్ బ్యాక్ దాన్ని కూలగొట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మరొకసారి రామ జన్మభూమిని, రాముడు పుట్టినటువంటి ప్లేస్లో ఒక అద్భుతమైనటువంటి మంచి మందిరాన్ని కట్టుకోవాలని 500 ఇయర్స్ నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉన్నది. మనకు తెలుసు 500 సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు పరిపాలించిళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిళ్ళు, ఆ తర్వాత మళ్ళీ భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చి కూడా దాదాపు 76-77 సంవత్సరాలు అయిపోయింది. 500 సంవత్సరాల తర్వాత హిందూ సమాజం మళ్ళీ గ్రామంలో రాముని పూజలు చేసి, గ్రామం నుంచి కూడా ఇటుకలు పంపించి, గ్రామం నుంచి కూడా ₹1.25 మనము దానం కింద ప్రతి గ్రామం నుంచి మనం పంపించి ఒక చాలా పెద్ద ఉద్యమాలు చేసి చాలా రకాల సంఘర్షణ జరిగింది. చివరికి మళ్ళీ అనేకసార్లు కూలగొట్టబడింది. మళ్ళీ మనం ఈరోజు 2024 సంవత్సరం జనవరి 22 తేదీన ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి అంటే మన అందరికీ ప్రతినిధి ప్రధానమంత్రి చేతుల్లో స్వయంగా ఈరోజు ఆ యొక్క పురప్రారంభం, ఆ యొక్క గుడి కాబోతున్నది. కాబట్టి ఇది హిందువులందరికీ, భారతీయులందరికీ ఒక చిరకాలమైనటువంటి కోరిక. ఆ కోరిక మనకు ఈరోజు తీరడం అనేది చాలా ఆనందదాయకం. చిత్రా లేఅవుట్ సంబంధించిన కుటుంబ సభ్యులందరం కూడా ఉత్సాహంగా పూజ చేసుకొని
ఆ లైవ్ చూసి ఒక కుటుంబం మాదిరిగా మనకున్నటువంటి 36 అపార్ట్మెంట్స్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇలా వీక్షించడం మీద నిజంగా చాలా ఆనందదాయకమైన అంశం. మనకందరికీ తెలుసు, కరసేవ 3 సార్లు జరిగింది. అందులో ఒకసారి వెళ్ళినటువంటి వ్యక్తి మన కాలనీలో నివసిస్తున్నారు. వారి అనుభవాలు ఒక 2 నిమిషాలుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 1990 అక్టోబర్లో కరసేవ శ్రీ ఎల్కే అద్వానీ గారు రథయాత్ర అనౌన్స్ చేశారు. మేము ఇక్కడ సైదాబాద్లో ఉండేవాడిని. నేను 21 సంవత్సరాల వయసు, టీసీఎస్లో జాబ్ చేస్తూ మేము ఒక ఓల్డ్ సిటీ కరసేవ ప్రముఖగా 200 మంది ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. అప్పట్లో ములాయం సింగ్, నా పేరు విజయ్ కుమార్, సంఘ స్వయం సేవక్ నేను కాలేజ్ నుంచి. అప్పట్లో అయోధ్య ఇంతటి సహకారం ఉండేది కాదు ప్రజల దగ్గర నుంచి. చాలామంది ఎందుకు అక్కడే గుడి కట్టాలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. కానీ ప్రతి ఇంటికి వెళ్ళి చందాలు తీసుకొని మేము 20,000 రూపాయలతో 200 టికెట్లు అయోధ్యకి కొనుక్కొని ఒక గ్రూప్గా బయలుదేరాము. మన ఆలయ నరేంద్ర గారు కూడా మాతో పాటు వచ్చారు. అది వారణాసి నుంచి ట్రైన్ ఉంది. అప్పుడు పూర్తిగా మేము వారణాసి చేరేటప్పటికి అక్కడ ట్రైన్లన్నీ రద్దు చేశారు. అక్టోబర్ 28 కల్లా మేము వారణాసి చేరాము. ఇంకా అక్కడి నుంచి ఇంకొక ట్రైన్లో వెళ్తే పోలీసులు చాలామందిని అరెస్ట్ చేశారు. మిర్జాపూర్ జైల్లో మా స్నేహితులందరినీ కూడా బంధించారు. కొద్దిమంది మాత్రం ఇంకా సంకల్పం ఆ రోజు చేరాల్సిందే అని. ఆ రోజు ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, ఒక పౌరాన్ని కూడా, ఒక పక్షిని కూడా నేను చేరనివ్వను అయోధ్యకి అని తీవ్రంగా పోలీసులు ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేయటం. జైలు పూర్తిగా నిండిపోయాయి. మేము నడుచుకుంటూ సుల్తాన్పూర్ అనే ఊరు నుంచి అయోధ్య వరకు 80 కిలోమీటర్లు రైలు పట్టాలు వెనకాల వెళ్ళాం. రోడ్డు మీద వెళ్తే పట్టుకుంటారని చెప్పి రైలు పట్టాలు వెనకాల. దానిలో గ్రామ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించేవాళ్ళు. రాత్రిపూట మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖాళీ చేసి మమ్మల్ని, చాలా బీదరికంలో ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ గ్రామంలో ఆగకండి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఇంకో గ్రామం నుంచి 3 రోజులు నడుచుకుంటూ వెళ్ళాం 80 కిలోమీటర్లు. మాకు రక్తాలు కారుతుండేవి, మా బట్టలు చినిగిపోయేవి, అన్ని రకాల సహకారం. సుల్తాన్పూర్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక సర్దార్జీ ఫ్యామిలీ మమ్మల్ని అందరినీ రక్షణ ఇచ్చారు. మాకు పోలీసులు దొరకకుండా. స్వాతంత్రం తర్వాత జరిగిన మేజర్ మూవ్మెంట్ ఇది. ఈ త్యాగాలు మనం మర్చిపోకూడదు. ఎంతోమంది బలిదానం చేశారు. శ్రీ ఎల్కే అద్వానీ గారి త్యాగం, చనిపోయిన కరసేవకుల త్యాగం గుర్తుపెట్టుకుని ఈరోజు మనం నూతన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఎంతో శుభదినం. చిత్రాలయ కాలనీలో అందరూ సంఘటితంగా కలిసి ఈ రామ జన్మభూమి రాముని యొక్క దివ్య విగ్రహ ఆవిష్కరణ లైవ్ గా చూడగలిగాము. ఎంతో సంతోషమైంది, పులకించిపోయాము. నిజంగా ఇది ఒక చాలా శుభదినం, దేశానికి సుభిక్షమయ్యే దినము. ఇట్లాంటిది సర్వజన సుఖినభవంతని మన మోడీ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సుఖ సంతోషాలు ఉంటారని, అందరికీ మంచి ఆశలు దొరకాలని ఇక్కడికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిత్రాలేఅవుట్ అసోసియేషన్ భవన్లో ఈరోజు చిత్రాలేఅవుట్ కాలనీ వాసులందరూ కలిసి ఎంతో స్నేహపూర్వకంగా ఈ రోజు అయోధ్యలో జరిగినటువంటి రామ్లలా యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంని లైవ్ చూడడం జరిగింది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ రాముల విగ్రహాలకి అభిషేకము, తర్వాత అష్టోత్తర పూజ, తర్వాత షోడశోపచార పూజ ఇవన్నీ కూడా జరిగినాయి. తదనంతరము అయోధ్య నుంచి వచ్చేటటువంటి ప్రత్యక్ష ప్రసారము లైవ్ను ఇక్కడ ఉన్నటువంటి నగర వాసులందరూ కూడా కలిసి కమ్యూనిటీ హాల్లో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి దాన్ని తిలగించడం జరిగింది. అనంతరము అందరూ భక్తులందరూ కూడా ఇక్కడ చేరి రాముడి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తదనంతరము ఈరోజు సాయంత్రము 6 గంటలకి ఇక్కడ అందరూ వస్తారు. అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత 6:30, 7 గంటలకి ఇక్కడ నుంచి నగర సంకీర్తన ఈ చిత్రాలేఅవుట్ కాలనీలో జరుగుతుంది. అందరూ సహకరించగలరని ఈ కాలనీ తరఫున కోరుతూ ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజంగా కన్నుల పండుగగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మన యొక్క జనరేషన్ లో ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేది అపూర్వ ఘట్టము, ఆనందోత్సవము అన్నీ కూడా కలిమెలిసి ఉన్నవి. అందరూ కాలనీ వాళ్ళందరూ కూడా, అందరూ ప్రజానికం అందరూ కూడా ఒక్కమ్మడిగా జై శ్రీరామ్ నినాదాలతో
మారుమరుగుతూ ఆ దివ్య స్వరూపుడు బాలస్వరూపుడు యొక్క ప్రతిష్టాపన ఆ లైవ్ టెలికాస్ట్ జరగడం జరిగింది. చాలా సంతోషం, చాలా ఆనందకరం, చాలా సంతోషం. జై శ్రీరామ్ అండి. ముందుగా అందరికీ, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు 500 సంవత్సరాల తర్వాత శ్రీ అయోధ్యలో బాలరాముని యొక్క పునఃప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నందుకు దేశవ్యాప్తంగా హిందూయిజం అనేది జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతుందండి. ఇది చాలా ఆనందకర విషయం. ఈ జనరేషన్లో మనకు ఈ అపూర్వమైన ఈ యొక్క అదృష్టం దక్కినందుకు చాలా సంతోషిస్తున్నామండి. అందరూ కూడా మీరు సాయంత్రం 6 గంటలకు ఇంట్లో అందరూ 5 దీపాలు వెలిగించి, మినిమం 5, ఇంకా వీలైతే ఇంకా ఎక్కువగా దీపాలు వెలిగించేసి రామ సంకీర్తనలు చేసిన తర్వాత ఇక్కడ 6 గంటలకు స్వామివారి సాయంత్రం ఊరేగింపు ఉంది. ఇక్కడ ఆ ఊరేగింపులో అందరం పాల్గొని ఆనందంగా ఆ రాముల వారి యొక్క ఈ పండుగ వాతావరణం దీపావళి లాగా చేసుకుందామండి. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఎప్పుడు అనుకుంటున్న ఒక 500 సంవత్సరాల కళ ఈరోజు నిలబడింది. నిజంగా ఇది చూస్తుంటే అసలు మన కళ నిజం అనే దీంట్లో ఉన్నాము. చాలా అద్భుతమైన గుడి నిర్మాణం జరిగింది. దీనికి అందరం మనం పాలు పంచుకోవడం అసలు నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అసలు ఈ గుడి ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు. మనం ఈ చిత్రాలేవట్లో ఈ పండగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి మాతాశ్రీలు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చినందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషంగా మా కాలనీలో మా అసోసియేషన్లో అయినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ చాలామంది ప్రజలందరూ పాల్గొని మంచిగా అంటే చాలా అందంగా ఆనందంగా అందరూ పాల్గొని ఇవాళ సాయంత్రము 6 గంటలకు 5 దీపాలు, గుమ్మం ముందు 2, తులసి మాత దగ్గర 1, దేవుని దగ్గర 2 దీపాలు పెట్టుకొని మనము మన కార్యక్రమము చేసుకోవాలి. అయోధ్యలో శ్రీరాముడు ప్రతిష్ఠించినందుకు మన ఇంట్లో పండుగ లెక్క అందరూ మన పండుగ లెక్కనే జరుపుకుంటున్నాము. మనము ఒక అయోధ్యలో కాకుండా మన ఎల్బీ నగర్లో చిత్రాలేవట్లో కూడా అంత బాగా పండుగ జరుపుకుంటున్నాము. అందరు పాల్గొన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Jai Shri Ram.